అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాబును చూసుకోవడానికి ఉద్యోగం వదులుకోమని భార్యతో చెబుతాడు ప్రణవ్. అందుకు అంగీకరించది సాహితి. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. చివరికి ఏమైందనేదే ఈ కథ. నీకు ఎన్నిసార్లు చెప్పాలి సాహితి, కొన్నాళ్ళు నీ ఉద్యోగానికి బ్రేకు ఇవ్వుమని. బాబుని అలా ఆయా మీద వదిలేసి నీవు ఉద్యోగం చేయకపోతేనేం? నీవు జాబు చేస్తే గాని గడవనట్లు లేదు కదా. నీవు ఎన్ని చెప్తున్నా ప్రణవ్, నేను నా ఉద్యోగాన్ని ససేమీరా మానను. ఉద్యోగం మాని వంటింటి కుందేల్లా బ్రతకడం నా వల్ల కాదు. అయినా నీకేమిటి ఇబ్బంది? మన బాబు అక్షిత్ను, నా ఉద్యోగాన్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కదా. అయినా చూస్తున్నాను, నేను ప్రెగ్నెంట్నని తెలిసినప్పటి నుండి ఉద్యోగం మానేయమంటూ ఒకటే పోరు పెడుతున్నారు. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నానని జెలస్ నీకు. నాకు జెలస్ ఏమిటి? నీవంటే కన్సర్న్. అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టి చెబుతున్నాను. నేనేదైనా నీ మీద ప్రేమతో చెబితే ఎందుకలా అర్థం చేసుకుంటావు? సాహితి కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్. నిజంగా నా మీద కన్సర్న్ ఉందనుకుంటే నన్ను ఎంకరేజ్ చెయ్యు, సర్దుకుందాంలే అని చెప్పు. అంతేగాని ఇలా మాటిమాటికి నా ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడకు. నీవు ఎన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలేనంటూ అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయింది సాహితి. ప్రణవ్ ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టితుడై చూడసాగాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాహితిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైనాక అత్తవారింటికి వచ్చింది. ప్రణవ్కు ఒక అన్నయ్య, చెల్లెలు. చెల్లెలికి పెళ్ళైపోయింది. వదిన ఉద్యోగం చేయదు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రూప్తో కాలేజీ ఫస్ట్ వచ్చింది. చాలా తెలివైనది. ఇంట్లోనే 10th క్లాస్, ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్తో ట్యూషన్ చెబుతూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లలను చాలా కేరింగుగా చూసుకుంటుంది. సాహితికి అహంభావం ఎక్కువ. అత్తవారింట్లో అందరూ ఉన్నారే, ఏమైనా అనుకుంటారేమోనన్న ఊహే లేకుండా శని ఆదివారాల్లో గది తలుపులు మూసుకొని 10 గంటల వరకు పడుకుంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు షార్ట్స్, టీషర్ట్స్ వేసుకొని తిరుగుతుంది. అందరితో కలిసి సరదాగా లంచ్ చేయడం, కూర్చొని మాట్లాడడం లాంటివి చేయదు. లంచ్కు పిలిస్తే నేను తర్వాత తింటానంటూ తప్పించుకుంటుంది. ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకు ఒకరితే పేట్లో పెట్టుకొని తన బెడ్రూమ్లో కుర్చీలో కూర్చొని తింటుంది. చాలాసార్లు ప్రణవ్ మందలించాడు, అది పద్ధతి కాదని. ఇది మరీ బాగుంది ప్రణవ్, నాకు ఆకలేసినప్పుడు తింటాను కానీ ఒకరి కోసం తినడం నా స్వభావం కాదు. ఇంట్లో నానా వాళ్ళు ఉన్నారు, బాగోదు. అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షర్ట్స్, టీషర్ట్స్ వేసుకోవద్దని ఇంట్లో నలుగురు సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానము ఎంబ్రాసింగ్గా ఉండకూడదన్న ప్రణవ్ మాటలకు, అదేమిటి ప్రణవ్, నీవేనా ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే మీ అమ్మగారు కానీ నిన్ను చెప్పుమన్నారా అంది. మధ్యలో మా అమ్మను బ్లేమ్ చేయడం ఏమిటి సాహితి? మా పేరెంట్స్ ఎవరికి వ్యక్తిగత విషయంలోనూ తలదూర్చరు. అది వాళ్ళ సంస్కారం. మనమే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం మంచిది. నా ఇష్టం ప్రణవ్, నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్టబిలిటీ ప్రకారం వేసుకుంటాను. ఈ విషయంలో ఇంకా తర్కం అనవసరమంటూ రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎవరి మాట వినని భార్య పట్ల అసహనం ఉన్నా ఏమీ చేయలేక మౌనం వహించాడు ప్రణవ్. సాహితికి 3వ నెల ప్రెగ్నెన్సీ అని తెలిసేసరికి ఇంట్లో అంతా ఆనందపడ్డారు. ప్రణవ్ తల్లి సరస్వతమ్మ గారు సాహితిని అడిగారు, నీకిష్టమైనవి ఏమిటో చెప్పమ్మా, మొహమాట పడకుండా చేసి పెడతాననేసరికి ముఖము ముడుచుకుంది. ఆ రోజు రాత్రి ప్రణవ్తో, ఏమిటి మీ వాళ్ళంతా చంద్రమండలం ఎక్కినంతగా అందరూ హడావుడి చేసేస్తున్నారు, నాకీ ఆర్భాటాలన్నా ఇష్టం ఉండవు ప్రణవ్, మీ అమ్మగారికి చెప్పమంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది. అయినా కూడా సరస్వతమ్మ గారు
ఏవో సీట్లు అవి ప్రత్యేకంగా చేసి మరీ కోడలి చేత తినిపించారు. ఎంత అహంకారి అయినా సాహిత్ అంటే ప్రణవ్కు చాలా ఇష్టం. తను తండ్రి కాబోతున్నందుకు సాహితిని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు. అంత దూరం ఆఫీస్కు వెళ్ళి పని చేయలేవు సాహితి. కొన్నాళ్ళు ఉద్యోగానికి బ్రేక్ తీసుకోమంటూ బ్రతిమాలుతున్నా వినేది కాదు. అవును ప్రణవ్, కష్టంగానే ఉంది. అందుకనే మా ఆఫీస్కు దగ్గరలోనున్న ఫ్లాట్కి వెళ్ళిపోదామని ప్రణవ్ మీద ఒత్తిడి తెచ్చి చివరకు సాధించి అత్తవారింటి నుండి బయటకు వచ్చేసేలా చేసింది. వద్దంటూ బ్రతిమాలినా ప్రణవ్ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. ఇంట్లో వంట మనిషిని పని మనిషిని పెట్టుకొని ఆఫీస్కు వెళ్ళి వస్తూ ఉండేది. డెలివరీకని పుట్టింటికి బెంగళూరు వెళ్ళి పన్నంటి మగబిడ్డను ప్రసవించింది. బాబుకి అక్షతని పేరు పెట్టుకున్నారు. 6 నెలల బాబు కోసం సెలవు పెట్టుకొని బెంగళూరులో తల్లిగారింటనే ఉండిపోయింది. సెలవులు తర్వాత డ్యూటీలో చేరడానికి తయారైన సాహితినే చూస్తూ మరికొంతకాలం ఉద్యోగానికి బ్రేకు ఇవ్వు సాహితి, బాబుని ఉద్యోగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇంతెత్తున ఎగిరింది. ఎప్పుడు నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనబడుతుంది ప్రణవ్. నా స్నేహితులందరూ నేను పెట్టుకొని మేనేజ్ చేసుకుంటుంటే నీవేంటి అలాగా మాట్లాడుతావు? పోనీ నాని సంరక్షణలో వద్దంటే బాబుని మా అమ్మ దగ్గర బెంగళూరులో వదిలేస్తాను. ఆవిడ పెంచుతుంది. వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొద్దాము అనగానే ప్రణవ్కు పట్టరాని ఆగ్రహం కలిగింది. ఇక్కడే ఉంటున్న మా తల్లిదండ్రులు నీకు పనికిరారు. అమ్మ వాళ్ళని మనతో ఉంచుకుంటే మన అక్షితను చూడరా? అమ్మకి ఒక మాట చెబితే చాలు ఆగమేఘాల మీద పెరగెత్తుకొని వస్తుంది తన మడవడి కోసం. ఎక్కడో బెంగళూరులో మీ అమ్మ దగ్గర ఉంచుతానంటున్నావు. నీవసలు ఒక తల్లివేనా అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. మొత్తానికి బాబును చూసుకోవడానికి ఒక ఆయాను కుదిర్చింది సాహితి. బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. 2వ ఏడు వచ్చింది. ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నము తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేశాడు. తన దగ్గరున్న డూప్లికేట్తో మెయిన్ డోర్ తెరుచుకొని లోపలకు వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకొని హాయిగా నిద్రపోతుంది. నిద్రలేచిన అక్షిత్ మంచం మీద కూర్చొని అదే పనిగా ఏడుస్తున్నా ఆయా అలాగే నిద్రపోతుంది. ప్రణవ్ వెంటనే బాబు దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాడు. వాడి డైఫర్ నిండిపోయి ఉంది. కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయా అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచింది. ఎప్పుడూ ఆ వేలకు రాని సార్ను చూడగానే భయపడిపోయింది. సార్, తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నానని నిద్ర పట్టేసిందని సంజాయిషి ఇచ్చింది. అలాగే మరొకసారి బాబుకి జ్వరం వస్తే ఏ టైంకు ఏ డ్రాప్ వేయాలో చెప్పినా కూడా సరిగా వేయలేదు. బాబుకి జ్వరం తగ్గాక 2 రోజులు బాధపడ్డాడు. ఒకసారి ఇలాగే సడన్గా వచ్చి చూస్తే సోఫాలో హాయిగా పడుకొని టీవీ చూస్తుంది. అక్షిత్ ఒక మూల కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. ముద్దు ముద్దు మాటలు వాడి చేత పలికిస్తూ ఆటలాడించవలసిన వయసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. తానైనా అప్పుడప్పుడు అక్షిత్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంటూ ఎర్లీగా వచ్చేస్తాడు. కానీ సాహితికి ఆఫీస్కు వెడితే బాబు ధ్యాసే ఉండదు. ఒకసారి బాబుని పిరియాడికల్ చెకప్కు తీసుకొని వెళ్లారు భార్యాభర్తలు. డాక్టర్ బాబును పరీక్ష చేసి బాగా ఎనామిక్గా ఉన్నాడని, సరిపడా వెయిట్ లేడని, తగినంత కేర్ తీసుకోకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకవచ్చని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు. చూసావా సాహి, ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు. మళ్ళీ అడుగుతున్నాను, అక్షిత్ ఆరోగ్యం ముఖ్యం మనకు. వాడి కోసమైనా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. అదేమిటి ప్రణవ్, పిల్లలన్నాక ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం. ఈ ఆయ కాకపోతే మరో ట్రైన్డ్ ఆయను పెట్టుకుందాము. ప్రాజెక్ట్ మేనేజర్ను అయ్యాను. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడన్గా నా ఉద్యోగం మానేయడమేమిటి? ఎంతోమంది వర్కింగ్ ఉమెన్ 2 పిల్లలను చూసుకుంటూ చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం లేదా? నేనొక్కదాన్నే అన్నట్లు మాట్లాడతావేంటి? అయినా మాటిమాటికి నా ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నేను మానేసే వరకు
నీవు ఊరుకునేటట్లు లేవు. ఐ నో ప్రేట్వెల్ యూ ఆర్ జెల్స్ ఆఫ్ మీ అనగానే ప్రణవ్ కోపంతో తనను తాను నిగ్రహించుకోలేక సాహితి చెంప మీద చెల్లుమనిపించాడు. వెంటనే బాబుని అందుకొని వేగంగా అక్కడి నుండి బాబుని తీసుకొని బయటకు అడుగులేశాడు. అది చూసిన సాహితి, బాబుని ఎక్కడికి తీసుకెడుతున్నావు ప్రణవ్ అంటూ వెనకపడింది. భయపడకు, మా అమ్మ వాళ్ళ దగ్గరకు కాదులే. మరి ఎక్కడకు ప్రణవ్? అనాథ పిల్లలున్న చోటికి. లేదా ఏ రైలు పట్టాల మీదో పడేస్తే నీకు వీడి పీడ ఉండదు. హాయిగా ప్రాజెక్ట్ మేనేజర్, ఏమి కర్మ, నీ కెరియర్లోని సీఈఓ వరకు దూసుకోపోవచ్చు. ఆగు ప్రణవ్ అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ వెంటపడుతుంది. నన్ను ఆపకు సాహితి, వీడిని ఎక్కడో వదిలేసి గానీ తిరిగి రాను. రాత్రికి సంబరంగా పార్టీ ఏర్పాటు చేసుకుందామంటూ బాబుని తీసుకొని వేగంగా బయటకు వచ్చేశాడు. ప్రణవ్కి పంతం ఎక్కువే. తను అనుకున్నది చేస్తాడనుకుంటూ భయముతో వణికిపోతూ ఏడ్చేస్తూ వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది. బాబుని తీసుకొని రోడ్ మీదకి వచ్చేశాడు ప్రణవ్. మనసంతా కకావికలం అయిపోయింది. సాహితి తన తల్లిని కాబోతుందని చెప్పినప్పుడు తను ఎంతగానో సంబరపడ్డాడు. పిత్రోత్సాహంతో పులకించిపోయాడు. సాహితి ఉద్యోగం చేస్తే గాని గడవని స్థితి కాదే తమది. అయినా ఆమెకు అంత పంతమేమిటి? కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోమంటే వినదు. పోనీ ఊళ్ళోనే ఉన్న అమ్మా నాన్నగారిని పిలుస్తానంటే వాళ్ళంటే విముఖత్వం. తమ కలల పంట, వరాల పంట ఇంత బరువైపోయాడా? పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తప్పించిపోతున్నారు. పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నా కొందరికి సంతానయోగం కలగడం లేదు. అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతున్నారు. అన్నీ సమృద్ధిగా ఉన్న అక్షిత్ లాంటి పిల్లలు వాడికి తాత బామ ఉండి కూడా ఇలాగా ఆయాలు పని మనుషుల పెంపకాలలో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు చివరకు శిక్ష అనుభవించేది పసిపిల్లలే. ప్రణవ్ హృదయం అక్షిత్ను చూడగానే ద్రవించిపోయింది. వాడిని దగ్గరగా తీసుకుంటూ గులాబీ పువ్వుల్లాంటి వాడి బుగ్గలను సృశిస్తూ, నిన్ను వదులుకుంటాను రా చిట్టి తండ్రి. నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకోనైనా నిన్ను చూసుకోను అనుకుంటుండగానే అతని మొబైల్ రింగ్ అయ్యింది. ఒకవైపు చేతుల్లో నుండి జారిపోతున్న అక్షతను పైకి లాక్కుంటూ ఫోన్ ఎత్తాడు. సాహితి అనుకొని రెస్పాండ్ అవ్వకూడదనుకొని చూసేసరికి అమ్మ నుండి ఫోన్. ఒరే ప్రణు, వాడిని ఎక్కడికి తీసుకుపోతున్నావురా? ఒక్క క్షణం నా మాట వింటావా? అంటే అమ్మకు తెలిసిపోయిందా? సాహితి చెప్పిందన్నమాట. ప్రణు, నేను నాన్న బయలుదేరి 1 గంటలో మీ దగ్గరకు వస్తున్నాము. అక్షిత్ను మేం చూసుకుంటాంరా. ఇప్పుడే సాహితి ఏడుస్తూ ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. అత్తయ్య, నన్ను క్షమించండి, మీరు ఇక్కడకు వచ్చేయండి వెంటనే అంటూ అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను. నేను ఫోన్ చేసి చెబితే మీ అబ్బాయి నా మాట నమ్మరు. మీరు చెప్పండి అత్తయ్య అంటూ బోరున ఏడుస్తుందిరా. ఏదో పాపం, ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ కన్నతల్లికి బిడ్డ మీద మమకారం ఎందుకుండదురా? ఇంకా అక్షితను మేమే చూసుకుంటాంరా ప్రణవ్. సాహితిని ఇంకా బాధ పెట్టకు, తిరిగి వచ్చేయ్ అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలతో నిండిపోయింది. చేతిలోనున్న అక్షత్ వైపు మురిపంగా చూస్తూ ఇంటివైపుకు మరలుతూ, బంధాలకు కొత్త అర్థాన్ని చెప్పేది మీరేరా కన్నా అనుకున్నాడు. ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్లుగా నిశ్చితంగా తండ్రి చేతుల్లో ఒదిగిపోయి తండ్రిని చూస్తూ నవ్వులు కురిపించాడు అక్షిత్. కథ సమాప్తం. కథ పేరు మనసు మార్పు. అందరికీ ధన్యవాదములు.